చిత్తూరు జిల్లాతో ఢిల్లీ కొత్త సీఎం అతిషికి లింకులున్నాయి. ఋషి వ్యాలీ స్కూల్లో అతిషి టీచర్గా పనిచేశారు. హిస్టరీ, ఇంగ్లీష్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. అతిషి నూతన విద్యా సంస్కరణలపై పట్టును సాధించారు. తమ పూర్వపు టీచర్ సీఎం కావటంపై ఋషి వ్యాలీ స్కూల్ టీచర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాతో ఢిల్లీ కొత్త సీఎం అతిషికి కొన్ని ఎనలేని అనుసంధానాలు ఉన్నాయి. ఋషి వ్యాలీ స్కూల్లో అతిషి టీచర్గా పనిచేశారు. హిస్టరీ, ఇంగ్లీష్ సబ్జెక్టులో విద్యార్థులకు పాఠాలను బోధించేవారు. అతిషి నూతన విద్యా సంస్కరణలపై పట్టును సాధించారు. తమ పూర్వపు టీచర్ సీఎం కావటంపై ఋషి వ్యాలీ స్కూల్ టీచర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధి హరిబాబు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, చెప్పండి. ఢిల్లీలో పుట్టి పెరిగినటువంటి అతిథి సింగ్ ఆమె ఉన్నత విద్యను విదేశాలలో అభ్యసించడం జరిగింది. అయితే చదువు మీద ఆమెకు ఉన్నటువంటి ఎనలేని మమకారం కానీ లేదా ఆసక్తి కానీ ఆమెని దేశంలోనే అత్యున్నత విశిష్టత కలిగినటువంటి జిడ్డు కృష్ణమూర్తి స్థాపించినటువంటి రిషి వ్యాలీ పబ్లిక్ స్కూల్లో ఆమె టీచర్గా పనిచేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. ఆమె ఇంగ్లీషు అలాగే హిస్టరీ సబ్జెక్టులను విద్యార్థులకు బోధిస్తూ అక్కడ కొంతకాలం పాటు మదనపల్లి సమీపంలోని రిషి వ్యాలీ స్కూల్లో ఆమె గడిపినట్టు కూడా మనకి ఆధారాలు లభించాయి. దీని మీద కూడా అక్కడ ఉన్నటువంటి సహచర అధ్యాపకులైతే అతిథి సింగ్ తోటి తమకున్నటువంటి అనుబంధాన్ని వాళ్ళు గుర్తు చేసుకున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కానీ ఆమె విద్యార్థులతో విద్య బోధించే సమయంలో కానీ సహచర ఉపాధ్యాయులతో కానీ ఆమె చాలా ఒక ఉన్నత భావాలతో వ్యవహరిస్తూ అందరితో కలుపుగోలుగా ఉండేదని చెప్తున్నారు. ఆమెకి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమూలమైన మార్పులు తీసుకురావాలి, విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలన్న తపంతో పనిచేసిందని చెప్తారు. ఇక్కడ పనిచేసినటువంటి అనుభవంతోనే అతిథి సింగ్ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఢిల్లీలో పాఠశాల సంస్కరణలకు సంబంధించి కానీ విద్యా వ్యవస్థ సంస్కరణలకు కానీ పెద్దపీట వేశారని చెప్పాలి. మనీష్ సిసోడియాకి సలహాదారుగా ఉన్నటువంటి అతిథి సింగ్ ఆయనతో పాటు కేజ్రీవాల్ కూడా అత్యంత సన్నిహితురాలుగా నమ్మకమైన వ్యక్తిగా కూడా ఆమె గుర్తింపు పొందారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ తూర్పు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె ఆ తర్వాత 2020లో జరిగినటువంటి స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నుంచి ఆమె అసెంబ్లీగా గెలుపొంది విద్యాశాఖ మంత్రిగా కూడా ఆమె పనిచేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. 16 శాఖలను ఆమె ప్రస్తుతం ఆమె ఆధీనంలో ఉంచుకొని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో కేజ్రీవాల్ ఏదైతే జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత తాను సీఎం సీట్లో కూర్చోనని చెప్పిన నేపథ్యంలో తాజాగా అతిథి సింగ్ని ఢిల్లీ పీఠం వరించిందని చెప్పాలి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిబాబు.